వెల్కమ్ సార్. నమస్తే మేడం. అసలుకి వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అని అంటున్నారు కదా, ఇది నిజంగానే జరుగుతుందా? నిజంగా జరుగుతుంది కాబట్టే యోగీశ్వరులందరూ అనుభవపూర్వకంగా చెప్తున్నారు. అయితే అది నిజమా కాదా అనేది మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నేను చెప్పొచ్చు, నిజమని చెప్పొచ్చు, అబద్ధమని చెప్పొచ్చు. మీరు నమ్మకూడదు. బికాజ్ దిస్ ఈజ్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్లో మనం చూడాలి కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిజంగా మనం క్రియేట్ చేస్తున్నామా, ఇంకెవరైనా క్రియేట్ చేస్తున్నారన్న సంగతి అది మనమే వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీలో అసలు రియాలిటీ అంటే ఏంటి? రియాలిటీ అంటే ఫస్ట్ మనకు కనిపించేది మాత్రమే వాస్తవం అని మనం అనుకుంటాం. మనం రియాలిటీ మీన్ తెలుగులో వాస్తవం, కనిపించేది మాత్రమే వాస్తవం అని అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో 19th సెంచరీ ఎండింగ్లో 20th సెంచరీ అంటే 1900 సంవత్సరంలో బోర్స్ అని ఒక సైంటిస్ట్ వచ్చాడు. వచ్చి క్వాంటమ్ ప్రపంచాన్ని పరిచయం చేసిండు. ఐన్స్టీను, ష్రోడింగరు ఇలాంటి వాళ్ళందరూ క్వాంటమ్ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు సైంటిస్టులు అందరూ అనుకున్నారు క్లాసికల్ ఫిజిక్స్ ఎండ్ అయిపోయింది అనుకున్నప్పుడు. అంటే క్లాసికల్ ఫిజిక్స్ కనిపించే శాస్త్రం మాత్రమే, కనిపించే వస్తువుల గురించి మాత్రమే చెప్తుంది. వీళ్ళది ఏంటంటే కంటికి కనిపించని శాస్త్రం గురించి చెప్తుంది, కనిపించని వస్తువుల గురించి, వాటి ధర్మాల గురించి చెప్తుంది క్వాంటమ్ ప్రపంచం. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మనం వాస్తవం అనుకున్నదంతా కూడా వాస్తవం కాకపోవచ్చు, కంటికి కనిపించింది లేదనుకున్నది కూడా వాస్తవం కావచ్చు. అంటే ఇది వాస్తవం అని మనం చెప్పలేం. ఫిజికల్ రియాలిటీ, మెంటల్ రియాలిటీ, ఎమోషనల్ రియాలిటీ, ఇంట్యూషనల్ రియాలిటీ, ఇట్లా 7 లెవెల్స్ ఆఫ్ రియాలిటీస్ ఉంటాయి. ఓకే, అది మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే కొద్దికల్లా ఒక్కొక్క వాస్తవము మల్టీ డైమెన్షనల్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న పరిధి కొద్దిగానే కాబట్టి కొద్దిగా మాత్రమే మనం గ్రహించగలం. సో రియాలిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనకు ఎన్నెన్ని ఫ్యాకల్టీస్ని మనం ఉపయోగించుకుంటామో రియాలిటీని అంత బాగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనకున్న రియాలిటీస్ మల్టీ డైమెన్షన్లో ఎక్స్పీరియన్స్ అవ్వగలుస్తున్నాం అన్నారు కదా, దాని గురించి ఇంకొంచెం వివరిస్తారా? మల్టీ డైమెన్షనల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం నిద్రపోయినప్పుడు కళల్లో విహరిస్తూ ఉంటాం. మనం కళ్ళు తెరిచినప్పుడు కనిపించే భౌతిక ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతాం. మరి ఏది నిజం ఎందుట్లో? వాస్తవానికి కంటికి కనిపించేది మన చుట్టూ ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు చూసేది రియాలిటీ. కంటికి కనిపించకుండా మనం కళల్లో వెళ్ళినప్పుడు మన మైండ్ ఊహించుకుందేమో అనుకుంటాం, బట్ దాన్ని ఆస్ట్రల్ రియాలిటీ అంటాం. వేరే లోకాల్లోకి ఇంకొక బాడీతోనే మనం వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇది కంటికి కనిపించే వాస్తవం ఎంత పర్ఫెక్ట్గా రియల్గా ఉందో అలాగే వేరే లోకాలు కూడా ఉన్నాయి. ఆ లోకాల్లోకి మనం అందరం కూడా ట్రావెల్ చేస్తున్నాం. అయితే మనకి అంటే మామూలు వ్యక్తులకి ఒక యోగికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మామూలు వ్యక్తి దాన్ని కలలుగా కొట్టిపడేస్తాడు, యోగి ఏమో దాన్ని రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ మన వాస్తవాన్ని మనమే ఎలా సృష్టించుకోగలుస్తాం? ఎస్, చాలామంది ఏమనుకుంటారంటే మన జీవితంలో జరిగే వాటికి పైన దేవుడు ఉండి పుట్టేటప్పుడే ముందే నుదుటి మీద రాస్తాడు అని చెప్పేసి అంటారు. ఇది అవాస్తవం. ఎలా చెప్పగలను నేను? నీకేం తెలుసు, నీకేం అనుభవం ఉందని మీరు అడగొచ్చు. కానీ భగవద్గీతలోకి వెళ్దాం. మనం హిందూ మతానికి పవిత్రమైన గ్రంథం భగవద్గీత. అష్టావక్రుడు, తర్వాత బుద్ధుడు, తర్వాత ఎంతోమంది మహనీయులందరూ కూడా చెప్పారు క్లియర్గా. భగవద్గీత ఏం చెప్తుంది? యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏమైతే భావిస్తావో దాన్నే అదే జరుగుతుంది. అంటే మన భావాన్ని బట్టి మనం మన జీవితంలో జరిగేదాన్ని సృష్టింపబడుతుంది. దీని అర్థం ఏంటి? మనమే సృష్టించుకుంటాం. మన భావాలని మనం ఎలా ఫీల్ అవుతే అలాగా మనం సృష్టిస్తాము అని అర్థం. వాట్ యూ థింక్ సో షల్ యూ బికమ్ అని జీసస్ క్రైస్ట్ చెప్తాడు. బుద్ధుడు ఏం చెప్తాడంటే ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్ అని చెప్తాడు. అంటే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా నీ యొక్క ఆలోచనల ఫలితము. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్. అంటే అద్దం ముందు ఒక వస్తువుని పెడితే అద్దంలో ఏం కనిపిస్తుంది అనేది మీరు పెట్టిన వస్తువుని బట్టి ఉంటుంది. మీ మైండ్లో మీరు ఎలా థింక్ చేస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. ఉదాహరణకి మీ ఇంట్లో దొంగ పడకూడదు అని మీరు భయపడుతూ ఉంటారు. అంటే యు ఆర్ కంటిన్యూస్లీ మెయింటైనింగ్ ద థాట్స్ ఆఫ్ థీవ్స్. సో యు ఆర్ అట్రాక్టింగ్ ద థీవ్స్. మీ జీవితంలో ఇప్పుడు దొంగలు మీ ఇంట్లో వచ్చి పడ్డారనుకోండి, దానికి కారణం మామూలు వ్యక్తులకైతేనేమో నా దురదృష్టం ఇలా ఉంది అనుకుంటాం. దొంగ వచ్చి వాడు దొంగతనం వాని గుణం వల్ల వచ్చి దొంగతనం చేసుకొని పోయింది అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు యువర్ థాట్స్ యూ మెయింటైన్ కంటిన్యూస్లీ అబౌట్ ద థీఫ్. సో దొంగ గురించిన ఆలోచనలు పదే 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 చేసినప్పుడు బ్రెయిన్ నుంచి కొన్ని తరంగాలు యూనివర్స్లోకి ఎంటర్ అయిపోయి అక్కడున్న దొంగతో ఆలోచనలో కూడుకున్నటువంటి ఆ ఆలోచనలకు రెజనెన్స్ అయ్యి ఆ వ్యక్తిని మన జీవితంలోకి ఆకర్షించుకొచ్చి మీ ఇంట్లోకి ఆ దొంగ పడేటట్లు చేస్తాం. సో ఈ విధంగా మన ఆలోచనలతోన
మనం ఎక్కడో ఉన్న దొంగను మనం ఆకర్షిస్తున్నాము. దిస్ ఈజ్ ద వే వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ రియాలిటీ. సో మనం ఒక దొంగ గురించి ఆలోచిస్తే దొంగ వస్తున్నారు అని అన్నారు అంటే వాళ్ళు మన థాట్ని క్యాచ్ చేశారా? ఎట్లా క్యాచ్ చేస్తారు మన యాక్చువల్గా ఇది యూనివర్సల్ మైండ్ అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన బ్రెయిన్ ఏంటంటే థాట్స్ ట్రాన్స్మిటర్. అందరి బ్రెయిన్లో థాట్స్ ట్రాన్స్మిటర్స్. ఇప్పుడు నేనేం చేశాను, దొంగ గురించిన ఒక థాట్ని యూనివర్స్లోకి సెండ్ చేసిన. దొంగ ఏం ఆలోచిస్తుంటాడు క్యాజువల్గా, ఏ ఇంట్లో దొంగతనం చేయాలా, ఏం దొంగతనం చేయాలని థాట్స్ని రిలీజ్ చేస్తాడు. ఈ రెండు థాట్స్ దొంగతనానికి సంబంధించినవే. నేనేమో దొంగతనానికి సంబంధించి భయంతో చేస్తున్నాను, ఆ వ్యక్తి ఏమో కావాలని దొంగతనం ఏం చేయాలన్నది చేస్తున్నాడు. అంటే ఈ రెండు థాట్స్ ఒకే ఫ్రీక్వెన్సీతోనే కంపిస్తాయి. అప్పుడు ఈ రెండు థాట్స్ ఒకేతోనే అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని నేను నా జీవితంలోకి, నా ఇంటిని, నాతో ఉన్న వస్తువులని అతని జీవితంలోకి ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటారు. అంటే ఇక్కడ జరిగిన సంఘటనను ఇద్దరు కలిసి క్రియేట్ చేశారు, ఏ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక సంఘటన ఇద్దరి జీవితంలో ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఆ ఇద్దరు కలిసి క్రియేట్ చేశారు. ఈ దొంగతనము నా వల్ల క్రియేట్ కాలేదు, అతని వల్ల క్రియేట్ కాలేదు, ఇద్దరు కలిసి క్రియేట్ చేశారు. సో ఈ రెండు థాట్స్ యూనివర్స్లో కలుసుకుంటాయి, యూనివర్సల్ మైండ్లో కలుసుకుంటాయి అనమాట. ఇప్పుడు దొంగతనం అనేది చిన్న విషయం. ఇప్పుడు మన లైఫ్లో హ్యాపీ థింగ్స్ని పక్కన పెడితే కొన్ని పెద్ద పెద్ద సాడ్ థింగ్స్ ఉంటాయి. ఒక డెత్ అవని, యాక్సిడెంట్ అవని, ఆర్ మన పైన ఒక హామ్ అనేది జరుగుతాం, వేరే వాళ్ళు వచ్చి ఫిజికల్గా ఎంతో హామ్ చేస్తాం అనేది. అట్లాంటి కోరుకోం కదా మనము, ఒకళ్ళు వచ్చి నన్ను హామ్ చేయాలి, నేను చనిపోవాలని. మరి నాకు యాక్సిడెంట్ కావాలని నేను కోరుకుంటానా? ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అని బాగానే చెప్తున్నావు. దొంగతనం కోరుకోరు, యాక్సిడెంట్ కోరుకోరు, అప్పుల్లో పడాలని కోరుకోరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కోరుకోవడం అనేది రకరకాలుగా కోరుకుంటాం. ఇక్కడ కోరుకుంటున్నామా అనేది పక్కన పెడితే థాట్స్ను మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మీకు జబ్బు గురించి ఆలోచన వస్తుందా రాదా? భయంతోన. పక్కవాడికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం భయంతో కూడుకొని క్యాన్సర్ థాట్స్ను మెయింటైన్ చేస్తామా చేయమా? చేస్తాం. టీవీలో కరోనా గురించి ఎక్కువ చూసినప్పుడు నాకు కూడా కరోనా వస్తుందేమో అన్న భయం వస్తుందా రాదా? అంటే అప్పుడు వీఆర్ థింకింగ్ అబౌట్ కరోనా. నెక్స్ట్, ప్రపంచంలో బాగా క్రిమినల్స్ కొంతమందిని లేడీస్ని కానీ అమ్మాయిలని కానీ హెరాస్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేస్తారు, ఆ టీవీలో వచ్చిన, మీడియాలో వచ్చిన ఆ న్యూస్ని చూసి కంటిన్యూస్గా రిపీటెడ్గా ఆ సేమ్ సిచ్యువేషన్కి సంబంధించి థింక్ చేస్తారు. సో యు ఆర్ మెయింటైనింగ్ ద థాట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇక్కడ నువ్వు ఇష్టపడి కోరుకోవట్లే, భయంతోన థాట్స్ని మెయింటైన్ చేస్తున్నావు. అంటే ఇక్కడ అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చి ఇబ్బంది పెట్టిండు అనుకోండి, హెరాస్మెంట్ చేసిండు, ఇక్కడ ఇద్దరి పాత్ర ఉంది. ఓకే. ఈ అమ్మాయి తన జీవితంలోకి ఆ వ్యక్తిని ఆకర్షించింది. వాడు దొంగనే, వాడు మంచివాడు కాడు, వాడు క్రిమినలే, హెరాస్మెంట్ చేసే వ్యక్తే, కానీ అతడు మీ జీవితంలోకి రావాలన్నా వద్దనేది యూ ఆర్ డిసైడింగ్. దిస్ పర్సన్ ఈజ్ డిసైడింగ్ త్రూ సెండింగ్ దిస్ ఇన్విటేషన్ త్రూ థాట్స్. ఆలోచనల ద్వారా ఇన్విటేషన్ పంపిస్తుంది. కాబట్టి హెరాస్మెంట్ చేసే వ్యక్తి ఈ అమ్మాయి లైఫ్లోకి వచ్చి ఇబ్బంది క్రియేట్ చేశాడు. ఇప్పుడు సపోజ్ ఒక న్యూస్ చూస్తుంటే మన మైండ్లో ఈ ఆలోచనలు పడుతున్నాయి అని అన్నారు, కానీ న్యూస్ చూడకుండా అయితే ఉండకుండా ఉండే జనాలు తక్కువ మంది ఉంటారు. సో ఎట్లా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఒక నెగటివ్ న్యూస్ని చూసేది? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా అలా చూసి ఇలా అనుకున్నంత మాత్రం రాదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి దానికి ఒక సంఘటన మన జీవితంలోకి రావాలంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. తగినన్ని సార్లు మనం అనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొనుక్కోవాలనుకోండి, దానికి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇస్తేనే మనం టీవీ కొనగలం. దానికన్నా తక్కువ అమౌంట్ ఇస్తే టీవీ మనం కొనలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కరోనా గురించిన న్యూస్ చూసిండు. అప్పటికి చూసిన టైంలో ఒకసారి జస్ట్ క్యాజువల్గా అన్నాడు అనుకోండి, పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. చూసిన తర్వాత మళ్ళీ రోజు చూస్తూ, మళ్ళీ దాని గురించే ఉదయం నుంచి సాయంత్రం వరకు రిపీటెడ్గా డిస్కస్ చేస్తూ, అవే న్యూస్ చదువుతూ, వాటి గురించే లోపల భయపడుతూ, తగినన్ని సార్లు, అంటే ఎన్నిసార్లు ఆలోచిస్తే అంత ఎనర్జీ సమకూరుతుందో అంత అమౌంట్ పూర్తయ్యేంత వరకు ఆ సంఘటన భౌతిక రూపంలోకి మారదు. సో తగినన్ని సార్లు అన్నప్పుడు మాత్రమే అది మన జీవితంలోకి వస్తుంది. ఊరికి జస్ట్ క్యాజువల్గా చూస్తే రాదు. దీంట్లో ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూస్ చూడాల్సిందే, తెలుసుకోవాలనుకుంటున్నారు. చూసేటప్పుడు ఫీల్ అవ్వకండి, ఎమోషన్ అవ్వకండి. కొంతమంది సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు. మీరు ఏడుస్తారా? మీరు ఏడవరు, ఎందుకంటే మీకు తెలుసు. కానీ ఊర్లోకి వెళ్ళి చూడండి, చాలామంది నిజంగానే అక్కడ సీరియల్లో ఆ విలను హీరోని చంపుతున్నాడేమో అని ఏడుస్తూ ఉంటారు, ఇన్వాల్వ్ అయిపోతారు, ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్.
మనం ఏం చేయాలంటే ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉండి న్యూస్ని చూస్తే మన జీవితంలోకి అది రాదు. మన రియాలిటీస్ని మనం ఎలా క్రియేట్ చేసుకున్నాం అని చెప్పారు, మన ఫిజికల్ రియాలిటీని అని చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎన్నో రియాలిటీస్ ఉన్నాయని అన్నారు కదా, ఇప్పుడు మెంటల్ అవని, ఇంకా హైయర్ లెవెల్లో అవని. ఇప్పుడు ఆ రియాలిటీస్లో మనం ఎలా క్రియేషన్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రల్ బాడీ అని ఉంది, ఆస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి. ఇది ఫిజికల్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్లో చర్యల ద్వారా మనం అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. అలాగే మనకు 7 వెహికల్స్ ఉంటాయి. అందులో ఆస్ట్రల్ బాడీ అనేది కూడా ఇంకొక వెహికల్. భౌతికమైన ఈ ప్రపంచంలో దీంతో మిగతా అంశాలన్నిటిని అనుభవం పొందాలంటే ఈ భౌతిక శరీరం కావాలి. ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క బాడీ మనకు అవసరం అవుతుంది. సో సూక్ష్మ లోకాలు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని చెప్పి జీసస్ క్రైస్ట్ అన్నాడు. నా తండ్రి సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మరి ఆ లోకాలకు వెళ్ళినప్పుడు ఈ ఫిజికల్ బాడీతో వెళ్ళలేం. మనం సూక్ష్మ శరీరం అనేది రావాలి. అయితే సూక్ష్మ శరీరం ద్వారా మనం రోజు వెళ్ళిపోతున్నాం. వెళ్ళినప్పుడు చూసిన డేటాను మనం తిరిగి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోలేం. ఎందుకంటే ఆ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎరుక లేదు. వి నీడ్ టు ట్రైన్. అది యోగులకు మాత్రం సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ తగినంత ధ్యాన సాధన చేసి ఆ డ్రీమ్లో కూడా, అంటే ఆ డైమెన్షన్లో కూడా ఎరుకతో ఉండగలిగిన స్థితి వచ్చినప్పుడు మనం అనుకున్నప్పుడు ఏ డైమెన్షన్ కంటే ఆ డైమెన్షన్కి వెళ్ళి అక్కడున్న వ్యక్తులతో కలిసి, అంతెందుకు మనం చనిపోయిన వ్యక్తులతో మాట్లాడి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో వెళ్ళి చూసి రావచ్చు అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆస్ట్రల్ ట్రావెలింగ్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్. దీని మీద కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. రాబర్ట్ మన్రో ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఒక 3 బుక్స్ కూడా రాశాడు. ఫార్ జర్నీస్, అల్టిమేట్ జర్నీ, OOBE, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని. ఇలా మరణం లేని మీరు, మనం లోబ్సాంగ్ రంపా, టిబెట్ యోగి, ఆయన కూడా ఒక బుక్ రాశాడు, U4 అనే బుక్. ఆ బుక్లో ఉందన్నమాట అనదర్ డైమెన్షన్లో ఆయన సొంతంగా వీనస్ గ్రహం మీదకి వెళ్ళి అక్కడున్న రియాలిటీస్ చూసి వచ్చాడని. బట్ ఇదంతా కూడా ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకోవాలి. మనం ధ్యానం చేయడము, గురువులతో సాంగత్యం చేయడము, ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు కమ్ ఇన్ టు ద ఫిజికల్ రియాలిటీ. ఇప్పుడు కర్మకి మన వాస్తవానికి మనమే సృష్టికర్తము, ఈ 2 వాటికి సంబంధం ఉందా? యాక్చువల్గా కర్మ సిద్ధాంతము మీరు ఇప్పుడు అనుభవిస్తున్న దానికి, గత జన్మల్లో మీరు చేసిన దానికి రిలేటెడ్ ఉందని చెప్తారు. మరి మన వాస్తవాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నామని అంటారు. కానీ గత జన్మల్లో కూడా ఎవరు క్రియేట్ చేశారు? మీరే కదా. మీరు ఒక 12 ఇయర్స్ పాటు మంచి చదువుకుంటే 13 ఇయర్స్లో చక్కగా చదువుకుంటుంటారు. మీరు 13 ఇయర్స్ క్వాలిఫికేషన్లోకి మీరు ఎంటర్ అవుతారు. అంటే ఈ 13 ఇయర్లో ఉన్నది అంతా కూడా లాస్ట్ 12 ఇయర్స్ యొక్క వర్క్ యొక్క రిజల్ట్. సో ఆ 12 ఇయర్స్ ఎవరు చేశారు? నువ్వే చేస్తావు. ఇక్కడ కూడా మనం గత జన్మల్లో కూడా ఎవరు క్రియేట్ చేశారు? మనమే చేసాం. దాని ఫలితం ఈ జన్మలో అనుభవించవచ్చు. కాబట్టి కర్మ సిద్ధాంతం కూడా ఏం చెప్తుంది? నువ్వు ఏం చేసుకున్నావో అదే అనుభవిస్తావు. నువ్వు ఇతరులకు ఏమైతే ఇచ్చావో నువ్వు అదే నీకు ఇతరుల నుంచి నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్తారు కదా. కాబట్టి కర్మ సిద్ధాంతము, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది 2 ఒకటే. అదే వాస్తవానికి దీని యొక్క ఇంగ్లీష్లో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటున్నాం. కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది? నీ యొక్క చర్యల ద్వారా, నీ యొక్క ఆలోచనల ద్వారా నువ్వే సృష్టించుకుంటున్నావు అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. సో ఈ 2 ఒకటే. ఇప్పుడు రియాలిటీస్ అంటే మన ఒక రియాలిటీ ఉంటుందా, లేదా సామూహిక రియాలిటీస్ అని అట్లా ఏమైనా ఉంటాయా? యా, దేర్ ఆర్ డిఫరెంట్ రియాలిటీస్. ఇండివిజువల్ రియాలిటీ, గ్రూప్ రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేనున్నాం, మన ఇద్దరం కలిసి బస్సులో వెళ్తుంటాం. బస్సులో మధ్యలో టైర్ పంక్చర్ అయింది. ఆ టైర్ పంక్చర్ అయినప్పుడు కరెక్ట్గా హోటల్ దగ్గర టైర్ పంక్చర్ అయింది. మంచిగా ఆ హోటల్ దగ్గరికి వెళ్తే మంచి బిర్యానీ ఉంది, చక్కగా బిర్యానీ తినుకుంటూ మనం కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ కూర్చోవడము, తినడము అనేది, టైర్ పంక్చర్ కావడం అనేది, టైం వేస్ట్ అవ్వడం అనేది, మళ్ళీ దాన్ని మనం ఎంజాయ్మెంట్ చేయడం అనేది మన ఇద్దరికి సంబంధించిన రియాలిటీ. ఈ రియాలిటీలో ఎప్పుడో ఒకప్పుడు నువ్వు, ఎప్పుడో ఒకప్పుడు నేను, ఇద్దరం కలిసి థింక్ చేసి ఉంటాం. సో ఈ 2 రియాలిటీస్ సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉండడం వల్ల కరెక్ట్ ఆ టైంకి మన ఇద్దరం ఆ బస్ ఎక్కడం, ఆ బస్ పంక్చర్ అవ్వడం, ఆ హోటల్లో కూర్చోవడం, ఆ సంఘటన జరగడం, ఇది ఇద్దరికి సంబంధించిన రియాలిటీ. ఇట్లా ఇది ఇద్దరికి సంబంధించిన రియాలిటీ. అలాగే కొన్ని డిజాస్టర్ జరుగుతుంటాయి. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి లక్షల మంది చనిపోతూ ఉంటారు, వేల మంది చనిపోతూ ఉంటారు. డెత్కు సంబంధించి అందరూ నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ టైం అయింటుంది అన్నట్టు. ఆ టైంకి వచ్చిన వరకు అంటే కంప్లీట్గా వాళ్ళు తగినంత ఎనర్జీని సప్లై చేసింటారు.
థాట్స్ ద్వారా చేసినప్పుడు ఇక అందరూ చనిపోవడానికి టైం అయి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఆ ఉత్తరాఖండ్కో హిమాలయాస్ దగ్గరకో లేదంటే ఆ పర్టికులర్ డిజాస్టర్ జరిగే సిచ్యువేషన్ దగ్గరికి అనుకోకుండా ఆ రాజమండ్రి నుంచి ఇక్కడ నుంచి ఈ గోదావరి కని నుంచి అమెరికా నుంచి అక్కడెక్కడో ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న వ్యక్తి అందరూ కలిసి ఒక చోటుకి వస్తారు. ఆ టైంకి ప్రకృతి డిజాస్టర్ జరుగుతుంది, అందరూ అక్కడ చనిపోతారు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మొత్తాన్ని ఏమంటాము? గ్రూప్ రియాలిటీ అంటాం. ఇది ప్రకృతి రియాలిటీ వల్ల అనుకోకుండా జరగలేదు. ఈ గ్రూప్ రియాలిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇండివిజువల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు థాట్ ద్వారా క్రియేట్ చేసుకున్నది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ రియాలిటీ. అలాగే దేశానికి రియాలిటీ ఉంటుంది, ప్రపంచానికి రియాలిటీ ఉంటుంది. ఇవాళ ప్రపంచం మొత్తం అంతా కలిసి దుఃఖం అనుభవిస్తున్నారు. మనం అందరం కూడా దుఃఖానికి సంబంధించిన థాట్స్ 24 గంటలలో ఎక్కడో ఒకప్పుడు మనం దుఃఖానికి సంబంధించిన థాట్స్ అన్నీ ప్రొజెక్ట్ చేసినాం యూనివర్స్లోకి. ఇప్పుడు మనం మొత్తం ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ రేట్ పెరుగుతుంది. ఎక్కడో ఉక్రెయిన్లో జరిగితే ఇక్కడ పెట్రోల్ రేట్ పెరగడం అనేది మన మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే దిస్ ఈజ్ అవర్ రియాలిటీ. కానీ ఇది గ్రూప్ రియాలిటీ. కాబట్టి మనం ఈ గ్రూప్ రియాలిటీని కూడా మనం అందరం కలిసి సృష్టించుకుంటాం. నాకు జరిగితే ఇండివిజువల్ రియాలిటీ, ఒక గ్రూప్కి జరిగితే గ్రూప్ రియాలిటీ. ఏ రియాలిటీ అయినా ఒక వ్యక్తికి జరిగితేనేమో ఆ వ్యక్తి క్రియేట్ చేసుకున్నట్టు, గ్రూప్కి జరిగితే గ్రూప్ అందరూ కలిసి అలాంటి సామూహికమైన థాట్స్ని రిలీజ్ చేసిండ్రు. కాబట్టి ఆ థాట్స్ అన్నీ కలిపి ఆ సంఘటన సృష్టించినాయి. సో గ్రూప్ రియాలిటీ, ఇండివిజువల్ రియాలిటీ.